ఉపకుల ఐక్యత, ఎస్సీ ఉపకుల ఐక్యత, 57 ఉపకులాలకు దళిత బంధు, 57 ఉపకులాలకు దళిత బంధు వెంటనే, ఏబిసిడి వర్గీకరణ వెంటనే, ఏబిసిడి వర్గీకరణ వెంటనే, ఏబిసిడి సాధిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం, ఏబిసిడి సాధిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం, ఏబిసిడి సాధిస్తాం, పార్లమెంట్ చూస్తాం, పార్లమెంట్ బీజేపీ రౌండ్ డౌన్, 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 బీజేపీ రౌండ్ డౌన్. ఎస్సీ ఉపకుల ఐక్యత, ఎస్సీ ఉపకుల ఐక్యత, ఏబిసిడి వర్గీకరణ వెంటనే, ఏబిసిడి వర్గీకరణ వెంటనే, ఏబిసిడి వర్గీకరణ వెంటనే, ఏబిసిడి వర్గీకరణ వెంటనే. ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ 57 కులాలు చాలా వెనుకబడి ఉన్నాయి, అనగతొక్కుతూ ఉన్నారు. మేము అడిగేది ఒకటే, ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అడుగుతున్న ఒకటే, వరికన్న కొరకు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మన ఎంపీలను తీసుకుపోయి పార్లమెంట్ లో అడిపియాలని చెప్పి ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నాము. మరి ముఖ్యమంత్రి గారు మరి సోదరులను చూస్తూ ఖాళీ ఆయన అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి చేతులు దుక్కున్నాడు. మేము అది కాకుండా ఏమంటున్నామంటే, ఈ రోజు మాదిగా తర్వాత అధిక కిందలో ఉన్న జనాభా ఎవరంటే 57 ఉపకులాలు. 57 ఉపకులాల్లో బేడపడి జంగం, ఒలేదాసరి, బుడ జంగం, మాస్టి, సింధు, బైన్లా, గోతంగి, ఒలేదాసరి, డెక్కలి, నేతకాని ఇలాంటి కులాలు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజుల్లో వరికన్నా ఎందుకు అడుగుతున్నామంటే, మాకంటే ఎక్కువ ఉన్న సోదరులు, మాలలు, మాదిగ సోదరులు, మా సోదరులు అన్ని రకాల్లో మాకంటే ఎక్కువ ఉన్నారు. వరికన్నా వాస్తవానికి మాకు కావాలి. ఈ వరికన్నా లేకుంటే ఉపకులాలు ఇప్పటికీ మా దగ్గర రాణిస్తలేరు. ఈ వరికన్నా అయితేనే మేము ఉపకులాలు బాగుపడతాయి. సుమారు ఎంఆర్పీఎస్ వరికన్నా కావాలని చెప్పి 25 సంవత్సరాల నుండి మరి పోరాటం చేస్తుంది. ఆ పోరాట పాటలో ఎస్సీ 57 కులాలు కూడా నడుపుతున్నాం. కానీ ఇప్పటిదాకా ఈ యొక్క పోరాటంలో మరి బీజేపీ 100 రోజుల్లో